మీరు పిలిపించమన్న రౌడీ కుర్రాడు వచ్చాడండి. లోపలికి పంపు. నువ్వు ఈ సిటీకి రౌడీవా? రౌడీలకు ఎలక్షన్ పెడితే కంట్రీకే రౌడీనవుతా. ఏం చదువుకున్నావు? ఫుట్పాత్ల మీద ఆలు, పూర గుడిసెల్లో ఈలు, మట్టి రోడ్ల మీద ఊలు, జైలు గోడల మధ్య ఆహా. వెరీ గుడ్. లోకాన్ని లౌకికాన్ని బాగానే చదువుకున్నట్టున్నావు. ఇంతకు నిన్ను ఎందుకు పిలిపించానో తెలుసా? ఏముంది, మంచి మీటర్ మీద ఉన్నట్టున్నావు, కొంచెం మీటర్ తగ్గించుకో అని బెదిరించడానికి కాదు, బుజ్జగించడానికి. లాలింపులు బుజ్జగింపులు తెలియడానికి నేనేం అమ్మ ఒడిలో పెరగలేదు, అవినీతి ఒడిలో పెరిగాను. అవినీతి ఒడిలో పెరిగానని ఆనందంగా చెప్పుకుంటున్నావు. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేస్తే ఏమవుతావో తెలుసా? పోలీసుల లాఠీ దెబ్బలతో ఈ ఒళ్ళు కమిలిపోయింది. జైలు కూడు తిని ఈ కడుపు కుళ్ళిపోయింది. ఇప్పసార తాగి ఈ గుండె ఇనప ముక్కలా తయారైంది. అంటే అవి నిన్నేమి చేయలేవని నువ్వు దొరికిన వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తావా? నేనా? కృష్ణ కృష్ణ, నాకేం తెలియదు. ఏమీ తెలియదా? ఏమీ తెలియకపోతే నీ గురించి ఎందుకు ఇలా రాశారు? పేపర్లో రాసేవన్నీ నిజాలైతే ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి వరకు అందరూ రాజకీయ సన్యాసం చేయవలసిందే. రౌడీయిజం నుండి రాజకీయం వరకు అవపాసన పట్టం అన్నమాట. నేరం చేసినట్టు అంగీకరించి ఈ పేపర్ మీద సంతకం పెట్టు. ఇది ఒకసారి చదవండి. ఇది పొద్దున వచ్చింది, ఇది ఈవినింగ్ వచ్చింది. ఏ వార్త నమ్ముతారు? ఇది నేను బ్రాందీ షాపులు పగలగొడుతున్నానని భయపడి రాశారంట. అందుకే సాయంత్రం పేపర్లో బ్రాందీ షాపులు పగలగొడుతున్న రౌడీలను నేను కొడుతున్నానని అర్థం చేసుకుని రాశారంట. విలేకర్ని కొట్టావా, బెదిరించావా? కృష్ణ కృష్ణ, లుక్, సారా కాంట్రాక్టర్లు సిండికేట్లుగా ఏర్పడి కోట్లకు కోట్లు గడించి ఎక్కడికక్కడ పార్లర్ గవర్నమెంట్ నడుపుతున్నారని నాకు తెలుసు. ఏ చైర్మన్ అండా చూసి నువ్వు చెలరేగిపోతున్నావో ఆ చైర్మన్ చెవడాలు వరుస్తాను. ఆ చైర్మన్ కు ఏ సారా కాంట్రాక్ట్ దక్కకుండా చేస్తాను. చేతిలో డబ్బు అయిపోయిన రోజున అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్లను ఇంటి కుక్కను వీధిలో వదిలేసినట్టు వదిలేస్తారు. కలెక్టర్ చూడు, చైర్మన్ ని చెడు జీవితాన్ని వదిలి వస్తానంటే నీకు మంచి జీవితాన్ని నేను ఏర్పాటు చేస్తాను. కౌరవుల పక్కన ఉండటం తప్పని కర్ణుడికి తెలుసు. అయినా వాళ్ళని వదలలేదు. ఎందుకు? నీతి కోసం. మనది అదే కేసు. వస్తా. ఆగో. సారా సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆ కోటిగాడు నిన్ను ఆయుధంగా చేసి మా మీద గురి పెట్టాడని నాకు తెలుసు. బట్ అదే ఆయుధాన్ని తిప్పికొట్టి వాడి తల పోయే పరిస్థితి తెస్తానని చెప్పు. యూ కెన్ గో. Thank you.